ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును నూతన సిట్ విచారణ చేస్తోంది. ఈ నెల 25 వరకు పోలీస్ కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించడంతో ప్రభాకర్ రావును సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ ప్రశ్నిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును నూతనంగా ఏర్పాటైనటువంటి సిట్ అధికారులు అయితే ఇవాళ విచారిస్తున్నారు. మొదటి రోజు నూతనంగా ఏర్పాటైన సిట్ సభ్యులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు ఇవాళ ఉదయం నుంచి. అయితే నిన్నటి వరకు విచారించినప్పటికీ కూడా ఆయన పోలీసు కస్టడీని పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 వరకు కూడా పోలీస్ కస్టడీని పొడిగించింది. 26వ తారీఖు ప్రభాకర్ రావును విడుదల చేయాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో ఇటు డీజీపీ శివధర్ రెడ్డి నూతనంగా 9 మంది సభ్యులతో కూడినటువంటి సిట్టును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో దాదాపుగా 9 మంది అధికారులు ఈ విచారణ అధికారులుగా ఉన్నారు. మొత్తం ఈ 9 మందిలో అంబర్ కిషోర్, రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా, అలాగే సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్, అలాగే మాదాపూర్ డీసీపీ రితిరాజు, మహేశ్వరం డీసీపీ కె నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, అలాగే టీజీఏఎన్బి డిఎస్పీ సిహెచ్ శ్రీధరు, అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ డిఎస్పీ నాగేందర్రావు, ఈ 9 మందితో కూడినటువంటి బృందాన్ని అయితే నూతన సిట్గా అధికారులుగా అయితే ఏర్పాటయ్యారు. వీరు ఇవాళ దాదాపుగా విజయ్ కుమారు అలాగే సిపి సజ్జనారు ఈ ఇద్దరు మినహా మిగిలిన వారంతా కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్లోని ప్రత్యేక బృందం అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో. అయితే ఈ నెల 25 వరకు కూడా ప్రభాకర్ రావును విచారించున్నారు. అయితే గత ఏడాది మార్చి 10వ తారీఖున ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు అయితే నమోదైంది. అప్పుడున్నటువంటి బారాస ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చుతూ అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇతరు ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ కూడా అప్పుడు కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా ఈ విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ఈ కేసులో పలువురు ఉన్నతాధికారుల సూచనలతోనే తాను ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం కానీ అలాగే ఆధారాలను ధ్వంసం చేయడం కానీ చేశానంటూ కూడా ఇప్పటికే ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. ప్రభాకర్ రావు సూచనలతోనే తాము ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డామంటూ కూడా ఇటు రాధాకిషన్ రావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పడమే జరిగింది. అయితే ప్రభాకర్ రావు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాను ఫోన్ ట్యాపింగ్ చేశానని అలాగే ఆధారాలు కూడా ధ్వంసం చేశానని చెప్పడం జరిగింది. అయితే ఆ ఉన్నతాధికారులు ఎవరు, దీని వెనుకున్నటువంటి నేతలు ఎవరైనది అయితే ఇప్పటి వరకు కూడా బయటపడలేదు. అయితే ఉన్నతాధికారులను కూడా ఎవరెవరైతే దీని వెనుకున్నారో వారందరినీ కూడా పిలిచి వాళ్ళందరినీ విచారించి వాంగ్మూలాలు సేకరించాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళందరికీ సంబంధించినటువంటి విచారణ చేయడానికి కొన్ని అవాంతరాలు ఏర్పడడంతో అయితే ఇప్పటివరకు కూడా ఉన్నతాధికారులు ఎవరనేది అయితే బయటికి రాలేదు. వారందరినీ వాంగ్మూలాలు సేకరించడం అయితే కుదరలేదని చెప్పుకోవచ్చు. అయితే వీటన్నింటినీ ఛేదించేందుకు ఉన్నతాధికారులు ఎవరు, అలాగే దీని వెనుకున్నటువంటి నేతలు ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు అనేది బయట పెట్టేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో నూతనంగా సిట్ ఏర్పాటు చేశారని, ఇందుకోసమే ఈ సిట్ని ఏర్పాటు చేశారనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇవాళ నుంచి కూడా దాదాపు 25వ తారీఖు కూడా మా ప్రభాకర్ రావును అయితే సిట్ నూతన సభ్యులు అయితే విచారించనున్నారు. 26వ తారీఖు విడుదల చేయనున్నారు. అయితే మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు నేరం అంగీకరించడంతో పాటు ఇతర నేతల పేర్లు చెప్పాలంటూ కూడా తనపై ఒత్తిడి చేస్తున్నారంటూ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి నూతనంగా ఏర్పాటైనటువంటి సిట్ అధికారులు ఏ విధంగా ప్రభాకర్ రావు నుంచి వివరాలు సేకరిస్తారనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి ఐక్లౌడ్ ఖాతాలు కావచ్చు, జీమెయిల్ ఖాతాలు కావచ్చు, ఇప్పటికే కొన్ని పాస్వర్డ్లను తెలుసుకొని వాటిని రిట్రీవ్ చేశారు. అయితే అందులో ఉన్నటువంటి డాటా మొత్తం తొలగించడం జరిగింది. అయితే మొత్తం ఆధారాలని ధ్వంసం చేశాడనే ఉద్దేశంతో ప్రభాకర్ రావు ఈ కేసులో ఉన్నటువంటి కీలక నేతల పేర్లను చెప్పడం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా నూతనంగా ఏర్పాటైనటువంటి సిట్ అయితే ఈ కేసులో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరు,
నేతలు ఎవరు, అలాగే సూత్రధారులు ఎవరు అనే విషయాలు రాబట్టేందుకే ప్రస్తుతం అయితే నూతనంగా ఏర్పాటైనటువంటి సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే మరోవైపు ఈ కేసును హైదరాబాద్ సిపి సజ్జనారు సిసిఎస్లో ప్రత్యేకంగా ఒక అన్ని ఏర్పాట్లు చేసి సిసిఎస్లోనే ప్రభాకర్ రావును విచారించేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు పూర్తయిన తర్వాత కూడా ప్రభాకర్ రావును ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఇటు సిసిఎస్కు కూడా తరలించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ అయితే అక్కడే కొనసాగించున్నారు. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది.